హలో అక్వాబడీస్, ఈ వీడియోలో అయితే బిగినర్ ఫ్రెండ్లీ అయిన ప్లాటీ ఫిషెస్ని ఎలా కేర్ చేయాలి అనేది అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్లాటీ ఫిషెస్ అనేవి చిన్నగా ఉంటాయి అండ్ అలాగే పీస్ఫుల్గా ఉంటాయి. వీటి యొక్క బ్రైట్ కలర్స్ అండ్ అలాగే యాక్టివ్ బిహేవియర్ అలా వీటిని చాలా మంది ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్యాంక్ సెటప్ విషయానికి వచ్చినట్టయితే ఈ ప్లాటీ ఫిషెస్ కి కొంచెం పెద్ద ట్యాంక్ ఇస్తే వాటి యొక్క గ్రోత్ బెటర్ గా ఉంటుంది. అండ్ అలాగే వాటి ట్యాంక్ యొక్క టెంపరేచర్ అనేది 22 to 26 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉండాలి. అండ్ అలాగే వాటి ట్యాంక్ యొక్క pH అనేది 6.8 నుంచి 8 మధ్యలో ఉంటే బెటర్ గా ఉంటుంది. అండ్ అలాగే వీటికి మీరు కనుక ఫిల్టరేషన్ ఏదైనా వాడినట్లయితే అది స్లో మూవ్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఫిల్టర్ వాడిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అలాగే ఇఫ్ పాసిబుల్ ప్లాంట్స్ కూడా యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా కొత్త ఫిషెస్ ని యాడ్ చేసే ఒక 2 వీక్స్ ముందు ట్యాంక్ ని అయితే సైకిల్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే వీటి యొక్క ఫీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇవి కంప్లీట్ ఓమ్నివోరస్, అంటే ఇవి బోత్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ తింటాయి అండ్ అలాగే ప్రోటీన్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా తింటాయి. వీటికి ఫ్లేక్స్, ఫ్రోజన్ వామ్స్ అండ్ అలాగే పెల్లెట్స్ ఏవైనా ఫీడ్ చేసుకోవచ్చు. పెల్లెట్స్ అయితే మనకి తక్కువ రేట్ లో అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తాయి కాబట్టి పెల్లెట్స్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బెడ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ప్లాటీ ఫిషెస్ అనేవి పీస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి కమ్యూనిటీ ట్యాంక్స్ లో అయితే బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ అలాగే వీటిల్ని ఎలాంటి అగ్రెసివ్ ఫిషెస్ తో కూడా కలిపి పెంచొద్దు, ఎందుకంటే ఆ అగ్రెసివ్ ఫిషెస్ వీటిల్ని అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బ్రీడింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్లాటీ ఫిషెస్ లో ఎప్పుడు కూడా మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఫిషెస్ ని ఐడెంటిఫై చేసుకుని వాటిని సపరేట్ చేసుకుంటూ ఉండండి. బేబీస్ ని పేరెంట్స్ తో కలిపి ఉంచడం వల్ల ఆ బేబీస్ ని పేరెంట్స్ తినేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి బేబీస్ పుట్టిన సెకండ్ డేనే వాటిని ట్యాంక్ లో నుంచి వేరే ట్యాంక్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ ప్లాటీ ఫిషెస్ యొక్క ట్యాంక్ లో హైడింగ్ స్పాట్స్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. బేబీస్ ఎక్కువ సేవ్ అవుతాయి. అప్పుడు ప్లాటీ ఫిషెస్ ని ఎందుకు పెంచాలి? ఈ ప్లాటీ ఫిషెస్ అనేవి చాలా హార్డీ ఫిషెస్ అండ్ అలాగే ఇవి ఎలాంటి వాటర్ కండిషన్స్ అయినా కానీ ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతాయి. అండ్ అలాగే ఇవి బ్రైట్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తాయి కాబట్టి వీటిని ఎక్కువ మంది ఇష్టపడతారు. వీటి యొక్క పీస్ఫుల్ నేచర్ వల్ల మీరు ఎలాంటి కమ్యూనిటీ ట్యాంక్స్ లో కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటి బ్రీడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ ఫిషెస్.